సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఎప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనుల్లోకి వెళ్ళిపోవాలి ప్రవహిస్తూ సంఘము ద్వారా ప్రవహించి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా ప్రవహించి అన్యజనుల మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఇది అన్యజనుల మధ్యలోకి వెళ్ళిపోవాలి. అందుకే పిల్లలు అనేక సభలకు వెళుతున్నారు, అనేక సభలలో మాట్లాడుతున్నారు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానం అటు పరలోకం నుండి భూలోకంలో ఉన్న అన్యజనుల మధ్యకు ప్రవహించే దేవుని వాక్యము సంఘము ద్వారానే. అంటే మీ బోధ పరలోకానికి భూలోకానికి కూడా బోధించే వారికి ఇది గర్వకారణం. మీ నోటి మాట పైన పరలోకానికి కావాలి. దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఎవరికి తెలియాలట? పరలోకములో ప్రధానులు అంటే ఎవరు? ప్రధాన దూత అయిన మికాయేలు, ప్రధాన దూత అయిన గబ్రియేలు, ప్రధానులు వాళ్ళు చీఫ్స్. అంటే మీకు తెలిసిన ఈ జ్ఞానము దేవదూతలకు కూడా తెలియదా? ఇది కనుక బోధిస్తున్నాడు, బోధించమన్నాడు సంఘాన్ని.